వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. మీరు సంక్రాంతికి కజ్జికాయలు చేయాలి అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూసి ట్రై చేయండి. క్రిస్పీగా టేస్టీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కేజీ పిండితో కజ్జికాయలు చేసి చూపించాను. కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూసి ఇంట్లో ట్రై చేయండి. పర్ఫెక్ట్ గా వస్తాయి మీకు కూడా. అలాగే తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అంటే ఆల్రెడీ వీడియోలు చేస్తున్నాను నేను. ఈ వీడియో పైన ఐబార్ లో లింక్ ఇస్తాను. చూసి తక్కువ క్వాంటిటీలో కావాలన్న వాళ్ళు కూడా చేసుకోండి. చూడండి, నేను తుంచితేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చాయి అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో చూపిస్తారండి. ఈ కజ్జికాయలు చేసుకోవడానికి కేజీ మైదా పిండిని తీసుకుంటున్నాను నేను. ఇలా కలుపుకోవడానికి వెడల్పుగా ఉండే ఏదైనా బేసన్ తీసుకొని దీంట్లో 1 కేజీ దాకా మైదా పిండిని వేసుకోండి. 1 గుప్పిడి పిండిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మనం పూరీలు చేసుకున్నప్పుడు పొడి పిండి అవసరం పడుతుంది కాబట్టి కాస్త పిండిని తీసి పక్కన పెట్టి మిగతా పిండిని మొత్తం వేసుకున్నాను. ఇలా పిండిని తీసుకున్న తర్వాత దీంట్లో 1.5 టీ స్పూన్ దాకా సాల్ట్ పడుతుంది. లేదా మీ రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి సాల్ట్ని. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని బాగా కాచి వేడి ఆయిల్ని వేసుకొని కలుపుకోండి. నేను ఆయిల్ వేసిన క్లిప్పు మిస్ అయిందండి, అందుకని చెప్తున్నాను. అలా వేడి ఆయిల్ కొద్దిగా వేసుకుంటే మనకి పైన లేయర్ అనేది కాస్త గుల్లగా వస్తుంది. అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకోమని చెప్పాను. ఇలా ఆయిల్ ఉప్పు కూడా వేసి కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా కలుపుకోండి. చపాతీ ముద్ద కంటే కూడా కొద్దిగా గట్టిగా వచ్చేటట్టు కలుపుకోవాలి. నేను కలిపి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. ఇలా కాస్త గట్టిగా కలుపుకుంటే నానేటప్పటికే బాగా సెట్ అయిపోతుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దకి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. 1 హాఫ్ అన్ అవర్ నానబెట్టండి, బాగా నానుతుంది. ఇప్పుడు కజ్జికాయల్లో స్టఫింగ్ చేసుకోవడానికి అంటే లోపల పెట్టుకోవడానికి మనకి ఇవన్నీ కావాలి. ఇవి ఎంతెంత క్వాంటిటీలో తీసుకున్నానో చెప్తాను. పుట్నాల పప్పు 3/4 కేజీ తీసుకోండి. అలాగే బెల్లం కూడా 3/4 కేజీ పడుతుంది. అలాగే ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. 2 ఎండు కొబ్బరి చిప్పలు తీసుకున్నాను నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంత సైజువి 2 తీసుకున్నాను. ఇవి 100 గ్రాములు ఉన్నాయి. ఈ ఎండు కొబ్బరి చిప్పల్ని నేను ఇక్కడ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 100 గ్రాములు నువ్వులు తీసుకున్నాను. నువ్వులని దోరగా వేయించి తీసుకోండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. నేను ఆల్రెడీ వేయించి తీసుకున్నాను ఈ నువ్వులని. నువ్వులు కావాలంటే ఇంకొద్దిగా మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను 100 గ్రాముల దాకా వేసుకుంటున్నాను. ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇవి ఎగ్జాక్ట్ కొలతలండి. 1 కేజీ మైదా పిండికి ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. మీకు పిండి కూడా ఎక్కువేం మిగలదు. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పెద్ద మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోండి. దీంట్లోనే 20 యాలకులు కూడా వేసుకొని 2 కలిపేసి లైట్ కోర్సుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా లైట్ కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలంటే తురుముకోవచ్చు కొబ్బరిని. నేనైతే గ్రైండ్ చేస్తున్నాను, ఈజీగా ఉంటుందని. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పొడిని ఏదైనా కాస్త వెడల్పుగా ఉన్న బేసన్లో వేసి పెట్టుకోండి. అన్ని పొడులు వేసుకుంటాం కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి కొద్దిగా పెద్ద గిన్నెలో వేసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి పుట్నాల పప్పు వేసుకోండి. అన్నీ ఒకటేసారి వేయలేను కాబట్టి నేను 2 సార్లుగా వేసుకుంటున్నాను. సగం వరకు పుట్నాల పప్పు పోసుకొని దీంట్లోనే బెల్లం కూడా 1 సగం వరకు వేసుకుంటున్నాను. 2 కలిపి గ్రైండ్ చేస్తే బెల్లం కూడా బాగా నలుగుతుంది. ఇప్పుడు ఇవి 2 కలిపి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవద్దు, లైట్ బరకగా ఉండాలి. ఆ విధంగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా కొబ్బరి వేసి పెట్టుకున్న బేసన్లోనే వేసుకోండి ఈ పొడిని కూడా. ఈ పుట్నాల పొడిని మీరు మరీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నారనుకోండి, మనం కజ్జికాయలు తినేటప్పుడు ఆ పొడి అనేది నోటికి అంటుకుంటూ ఉంటుందండి. అందుకని లైట్ కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మిగిలిపోయిన ఈ పుట్నాల పప్పు, బెల్లము అలాగే నువ్వులను కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. నువ్వులు మటుకు వేయించే తీసుకోండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్ మీకు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని కూడా ఇదే గిన్నెలో వేసుకొని అన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పొడిని పక్కన పెట్టుకోండి. మనకి కజ్జికాయ లోపల స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఈలోపు మనకు పిండి కూడా కాస్త నానుంటుంది. చూడండి, సాఫ్ట్గా వచ్చింది కదా. ఫస్టే కొద్దిగా గట్టిగా కలుపుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట నానేలోపు. ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకొని కొద్దిగా పిండిని తీసుకోండి. ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకొని దీంట్లో నుంచి మనం చపాతీ ఎలా చేసుకుంటామో ఆ విధంగా కొద్దిగా పెద్ద సైజులో చేస్తున్నాను నేను ఇక్కడ. పీట పైన కాస్త పొడి పిండి జల్లుకొని ఈ పిండి ముద్దను పెట్టుకొని చపాతీలాగా చేసుకోవాలి. మరీ పల్చగాను రుద్దుకోకూడదు, అలా అని ఎక్కువ మందంగాను ఉండకూడదండి. మీడియంగా రుద్దుకోవాలి. నేను పెద్ద చపాతీలాగా చేసి కట్ చేసుకుంటాను. ఒకటేసారి 5-6 దాకా చేసేసుకోవచ్చు. ఒక్కొక్కటి పిండిని తీసుకొని రుద్దుకునే బదులు ఈ విధంగా చేసుకుంటే త్వరగా అయిపోతుంది అనమాట. అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది.
నేను ఇక్కడ మొత్తం రుద్దిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ మందాన ఉండాలి, మరి ఎక్కువ మందంగా ఉండకూడదు, అలా అని మరీ పల్చగాను ఉండకూడదు. ఈ మందంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చపాతీని రుద్దుకున్న తర్వాత మనకి ఇంట్లో బాక్సుల మీద మూతలు ఏవైనా ఉంటాయి కదా, అలాంటిది ఒకటి తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు ప్రెస్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి మొత్తాన్ని తీసేసుకోండి. ఇలా తీసిన పిండిని మళ్ళీ మనం చపాతీలు చేసుకుంటాం కదా, అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఈ పిండి ముద్దను పక్కన పెట్టేసి ఇప్పుడు వీటిలన్నింటినీ ఒక పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక్కొక్క పూరిని తీసుకొని మధ్యలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, పొడిని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఈ పూరి చుట్టుపక్కల కొద్దిగా నీళ్లతోటి ఇలా తడి చేయండి. ఇలా నీళ్లతో తడి చేస్తే మనకి అంటుకుపోతుంది, ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఇలా తడి చేసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు క్లోజ్ చేసుకొని మీరు కావాలంటే ఇలా ఫోర్క్తో డిజైన్ ఇచ్చుకోవచ్చు. కొద్దిగా లైట్గా ప్రెస్ చేయండి, చివర్లన అంటుకుపోతుంది. మీ దగ్గర కజ్జికాయల పీట లేదు అనుకోండి, ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి, ఈజీగా అయిపోయింది కదా. అన్ని కజ్జికాయలు ఈ విధంగా చేసి పెట్టుకోండి. లేదు కజ్జికాయల పీట ఉంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చేసి పెట్టుకుంటే అయిపోతుంది. కజ్జికాయల పీట ఉంటే చాలా ఈజీగా ఉంటుందండి. షేప్ కూడా మనకి కరెక్ట్గా వస్తుంది, బాగుంటాయి చూడ్డానికి కూడా. ఇలా కజ్జికాయల పీట పైన పూరీని పెట్టుకున్న తర్వాత ఈ పూరీలో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పిండిని వేసుకొని అంటుకోకుండా ఉండడం కోసం చుట్టుపక్కల నీళ్ళతో తడి చేసేసి ఇలా క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది చాకుతోటి తీసేస్తే ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత లైట్గా ప్రెస్ చేసి ఓపెన్ చేయండి, కజ్జికాయ రెడీ అయిపోయి ఉంటుంది. ఎక్స్ట్రాగా మీకు ఇక్కడ కొంచెం పొడవుగా అనిపిస్తుంది కదా, దీన్ని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, కజ్జికాయ మంచి షేప్ తోటి పర్ఫెక్ట్గా వచ్చింది కదా. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే ఇలా కొన్ని చేసుకొని వేయించుకుంటున్నాను. మీరు కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అయినా ఆయిల్లో వేసి వేయించుకోవచ్చు. ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ లైట్ వేడిగా ఉన్నప్పుడు ఈ కజ్జికాయల్ని ఆయిల్కి సరిపడినన్ని వేసుకొని వేయించుకోవాలి. మరి ఎక్కువ వేసుకోవద్దు. ఆయిల్లో మనకి ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకొని వేయించుకోండి. ఎందుకంటే వేగడానికి కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, వాటికి బాగా వేగుతాయి. అలాగే ఈ కజ్జికాయలు వేసేటప్పుడు ఆయిల్ని మరి వేడెక్కనివ్వద్దండి. మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసుకొని వేయించుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి, బాగా వేగుతాయి. ఈ కజ్జికాయలు వేగాయని మీకు ఎలా అర్థమవుతుందంటే మనం వేసినప్పుడు బాగా నురగొచ్చింది కదా, ఆ నురగ మొత్తం పొయ్యి ఇలా ప్లెయిన్గా వస్తాయండి. కలర్ కూడా ఈ విధంగా చేంజ్ అయినప్పుడు ఆయిల్లో నుంచి తీసేసేయండి. ఇలా ఆయిల్లో నుంచి తీసిన కజ్జికాయల్ని ఏదైనా గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. బాగా ఆరుతాయి. వేడి మీదే డబ్బాలో పెట్టేసుకోవద్దు, మెత్తగా అయిపోతాయి. బాగా ఆరిన తర్వాత మీరు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగిలిన కజ్జికాయలను కూడా వేయించుకోండి. ఇవి మీకు ఒక 20 రోజుల పైనే నిలువ ఉంటాయి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఇక్కడ కేజీ పిండితో చేసి చూపించాను కదా, మీరు కొద్ది క్వాంటిటీలో చేసుకోవాలి అంటే నేను ఆల్రెడీ వీడియోలు కూడా చేసున్నాను తక్కువ క్వాంటిటీలో కూడా. ఆ వీడియోలు ఈ వీడియో పైన ఐబార్లో లింక్ ఇస్తాను, కావాలంటే చూసి తక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోండి. నేను కేజీ పిండితో చేశాను కాబట్టి నాకు ఒక 45 దాకా వచ్చాయండి కజ్జికాయలు. నేను ఒకటి తుంచి కూడా చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చాయో. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.